నిన్ను బాధిస్తున్నటువంటి అప్పుల ఇబ్బందులు అన్ని కూడా ఎగిరిపోతాయి. విజయ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ ఒంటరితనముతో ఉంటుండగా ప్రైజ్ ది లార్డ్. అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఉదయకాలం నుంచి కూడా దేవాతి దేవుడు ఈ రాత్రి వరకు మనందరికీ కాపుదలను అనుగ్రహించి రక్షణను అనుగ్రహించి ఈ విధంగా సజీవులుగా ఉంచారు. అందును బట్టి నేను దేవాతి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము చేత ఎంతో మంది జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. ప్రతి రాత్రి కాలంలో అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా ఎంతో మంది కూడా దీవెన పొందుతున్నారని మాకు తెలియజేస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థించే వారంగా ఉన్నాం. ప్రతి ఒక్క కామెంట్ని చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. వారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూసుకుంటే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనము. ఐజయా చాప్టర్ 29 వర్స్ 5. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును, హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలంలో దేవుడు ఎంతో ఆదరణకరమైన మాటను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఈ వాక్యాన్ని పరిశీలించగలిగితే మనల్ని బాధించే వారైతే ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉంటారట, సడన్ గా ఎగిరిపోయే పొట్టు వలె ఉంటారు. ఒక్క నిమిషంలోనే అది సంభవించును అనే మాట తెలియజేస్తున్నాడు దేవుడు. అంటే ఒకసారి మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఏంటండి అంటే దేవునికి ఉన్నటువంటి శక్తి, దేవునికి ఉన్నటువంటి బలం, దేవునికి ఉన్నటువంటి జ్ఞానం, దేవుని యొక్క కార్యాచరణ అసలు ఎవరికి కూడా అర్థం కాదు. ఈ రోజున బహుశా నువ్వు ఈ రాత్రి కాలంలో కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నావేమో, ఒంటరిగా ఉండి బాధపడుతున్నావేమో, ఏ సహాయం లేక ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తూ ఉన్నావేమో, నీ శత్రువుల చేత నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావేమో, నీకున్నటువంటి అప్పుల చేత ఈ రాత్రిన దుఃఖిస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆరోగ్యం క్షీణించిపోయింది, ఇక నేను చనిపోయేంత వరకు నాకు ఈ బాధలు వెళ్ళిపోవు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఈ భూమి పైన నేను జీవించేంత కాలం ఈ సమస్యలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. జీవితంలో ఎప్పుడు ఆనందం అనేది ఉండదు, జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం అనేది ఇక నేను చూడను అని బహుశా ఈ రాత్రి కాలంలో నువ్వు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నావేమో. దేవాతి దేవుడు సెలవిస్తున్నాడమ్మా, నీతోనే మాట్లాడుతున్నాడు. బ్రదర్ సిస్టర్, ఏమని అంటే నిన్ను బాధించువారు, నిన్ను బాధిస్తున్నటువంటి అనారోగ్యం, నిన్ను బాధిస్తున్నటువంటి సమస్యలు, నిన్ను బాధిస్తున్నటువంటి అప్పుల ఇబ్బందులు అన్నీ కూడా ఎగిరిపోతాయి, పొట్టు వలె ఎగిరిపోతాయి. పొట్టు ఎట్లా ఎగిరిపోద్దండి? ఎక్కడైనా మనం ఏదన్నా పొట్టుని, అది ఏదైనా కావచ్చు, ఒక పొట్టుని అక్కడ పెట్టామనుకోండి, సడన్ గా గాలి వస్తే అప్పటి వరకు ఇంత రాశిగా ఉన్నటువంటి పొట్టు కూడా మొత్తం ఏమైపోద్ది, ఎగిరిపోద్ది. ఆ విధంగా సమస్యలని ఇన్స్టాంట్ గా ఒక్క నిమిషంలోనే దేవుడు నీ నుంచి తీసివేయగలడు. హల్లెలూయా. బాధపడకు, ధైర్యంతో ఉండు. దేవుడు చివరి నిమిషంలో కూడా ఏం చేయగల దేవుడట? అద్భుతం చేయగల దేవుడు. ఈ లోకంలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉందమ్మా. మనుషులమైన మనం ఎంత, మనం తలుచుకున్నట్టు జరిగిద్దేమో అనుకుంటాం, రేపు ఈ సమస్య నాకు రాబోతుందేమో అనుకుంటాం, కానీ స్థితిని గతిని మార్చగల దేవుడు మనతో ఉన్నాడు. ఇశ్రాయేలీల విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి వారి యొక్క ప్రయాణం మొట్టమొదటిగా సాగుతున్న సమయంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు విన్నాం. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రంని బట్టి ఇశ్రాయేలీలు మొదటగా బాధపడ్డారు. అయ్యో, మేము ఎలా దాటాలి అని. అయితే ఒక విషయం వాళ్ళకి తెలిసింది. ఏమని తెలిసింది అంటే, మనమంతా కూడా ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయాము, స్టక్ అయిపోయాము అనే విషయం ఫరోకి తెలిసింది. ఐగుప్తు రాజైనటువంటి ఫరోకి తెలిసింది. ఇప్పుడు ఫరో గుర్రాలు వేసుకొని, రథాలు వేసుకొని వచ్చేస్తున్నాడట మనల్ని చంపుదామని. మనకేమో ఎటు వెళ్ళడానికి దారి లేదు, మన జీవితం ఈ రోజుతో కొలాప్స్ అయిపోయింది, ఇక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవడమే అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళకున్న కోపాన్ని బట్టి అక్కడున్న మోషేని తిడుతూ ఉన్నారు. మోషే, నువ్వు చేయబట్టే మేము
ఇక్కడి దాకా వచ్చాం. లేదంటే అక్కడ ఏదో ఒక కష్టంతో ఏదో ఒక సమస్యతో పని చేసుకునే వాళ్ళం, జీవంతోనైనా ఉండేవాళ్ళం. కానీ ఇక్కడి వరకు వచ్చాం. ఇప్పుడు మమ్మల్ని రక్షించేటోళ్ళు ఎవరు కూడా లేరు. వాళ్ళు ఆలోచించలేకపోయారు. ఏంటో తెలుసా, ఐగుప్తు దేశంలో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి దేవాతి దేవుడు తన శక్తి ద్వారా మమ్మల్ని రక్షించాడు. ఈ సమస్య నుంచి ఎందుకు రక్షించలేడు అనే ఆలోచన వారు ఆలోచించలే. ఈరోజు నువ్వు కూడా కొన్నిసార్లు ఆ విధంగానే ఉన్నావేమో. ఎన్నో సమస్యల నుంచి నా దేవుడు నన్ను దాటించాడు, నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు, ఎన్నోసార్లు నన్ను ఆదుకున్న దేవుడు ఈరోజు కూడా ఆదుకుంటాడు, ఈ సమస్య నుంచి నాకు ఖచ్చితంగా విడుదలనిస్తాడు అనే ఆలోచన ఈ రాత్రి కాలంలో నువ్వు చేయలేకపోతున్నావు. ఆ రోజున ఇశ్రాయేలీయులు కూడా ఆలోచన చేయలేదండి. అయితే దేవుడు మరి ఎటువంటి వాడు? గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, రెప్పపాటున మన స్థితిగతులను మార్చే దేవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒకసారి ఆలోచన చేస్తే ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడింది. ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడినప్పటికీ వాళ్ళలో భయము ఇంకా వెళ్ళిపోలే. ఎందుకంటే వీళ్ళేమో నడుస్తున్నారు, ఫరో ఎలా వస్తున్నాడు? శ్రేష్టమైన రథముల చేత వీళ్ళని వెంబడిస్తూ ఉన్నాడు. ఎక్కడ వెంబడిస్తున్నాడు తెలుసా? ఎర్ర సముద్రంలోకి వచ్చేసాడు. వాళ్ళు వెళ్తున్నారు, నేను వెళ్ళలేనా అనుకున్నాడు. అట్లనే వీళ్ళని వెంబడిస్తూ ఉన్నాడు. వీళ్ళు నడుస్తున్నారు, అతనేమో ఎర్ర సముద్రములో నుంచి రథాల చేత వస్తున్నాడు. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే మనం కూడా బహుశా భయపడే వాళ్ళం. అదే ఫరో అనుకుంటుండొచ్చు, మేబీ నా చేతిలో వీళ్ళు అయిపోయారు, ఇక వీళ్ళు ఆఫ్టర్ ఆల్ నడుస్తున్నారు, నా దగ్గర మిలిటరీ సైన్యం ఉంది, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏది కూడా లేదు, వీళ్ళు ఇక చచ్చిపోతారు నా చేతులు అనుకున్నాడు. కానీ రెప్పపాటున దేవుడి యొక్క ఆజ్ఞ చేత ఆ ఫరో ఆ వాటర్లో మునిగిపోయినట్టు, రథములు సహితం మునిగిపోయినట్టు మనం చూడొచ్చు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ మిరాకిల్స్. అద్భుతాలు చేయగలడు. అనుకుంటున్నావేమో నా పని అయిపోయింది, అనుకుంటున్నావేమో నా జీవితంలో ఇక నేనేం సాధించలేను, అనుకుంటున్నావేమో నా ఆరోగ్యము, నాకున్న సమస్యలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి, అనుకుంటున్నావేమో నా కుటుంబ జీవితం ఎప్పటికీ కట్టబడదు అని. ఈ రాత్రి కాలంలో దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు రెప్పపాటున నీ సమస్యలన్నీ కూడా తీసివేయగలడు. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు, దేవుడి అద్భుతాలను చూడబోతున్నావు. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు మనము వాక్యాన్ని విన్నాం కదా. మనల్ని బాధించేటువంటి సమస్యలు పొట్టు వలె ఎగిరిపోతాయని, అది ఒక్క నిమిషంలోనే అది సంభవించును అని వాక్యాన్ని విన్నాం. మరి విన్నటువంటి వాక్య భాగాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వశక్తి మంతుడా, అద్వితీయ దేవా, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడవు తండ్రి, మా పైన కృప చూపే దేవుడవు ప్రభా, మీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, అయ్యా, విశ్వాసులముగా ఉంటున్న మీ యొక్క బిడ్డలమైన మాకు వచ్చినటువంటి కష్టాలు, మాకు వచ్చినటువంటి శ్రమలన్నిటినీ కూడా నీవు చూస్తున్న దేవుడవని, ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క సమస్యలన్నిటినీ ప్రభువా అయ్యా మరి ఎగిరిపోయే తండ్రి పొట్టు వలె ఆ సమస్యలను మా నుంచి తీసివేస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరచి ఈ రాత్రికాల సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, విన్నటువంటి వాక్యాన్ని ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చండి. ఆ సమస్యలు, కష్టాలు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. శత్రు సమూహమును తండ్రి మీరే లయపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ సమయంలో బిడ్డల అవసరతల నిమిత్తము మీ సన్నిధిని వేడుకుంటుండగా సహాయము దయచేయండి అయ్యా. మరి తండ్రి, ఈ రోజున వారి ప్రార్థన అవసరత తెలియజేసినటువంటి బిడ్డలు ప్రభువా రామచంద్రయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాము అయ్యా. వారి పైన ఎవరైతే శత్రుత్వం కలిగి ఉన్నారో, ఎవరైతే వారికి విరోధంగా అయ్యా వీరి పైన పోరాడుతున్నారో వారి హృదయాన్ని మార్చండి, మీరే వారిని సమాధానపరచండి ప్రభువా. అదే విధంగా విజయ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ ఒంటరితనముతో ఉంటుండగా, ఎవరి ఆదరణ లేక, ఎవరి అండలేక, దిక్కు తోచని స్థితిలో బిడ్డ ఉంటుండగా తండ్రి మీరే సహాయము దయచేయండి ప్రభువా.
ఆ బిడ్డకు కలిగిన ఆ భయాందోళన అంతటిని కొట్టివేసి ప్రభా మీ యొక్క ధైర్యంతో ఆ బిడ్డ నిండుకొనులాగున సహాయము దయచేయండి నా ప్రభువా. అయ్యా అదే విధంగా రామమూర్తి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యల నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా అయ్యా వారు కీళ్ల నొప్పులతో బాధపడుతుండగా యేసయ్యా మీరే తండ్రి మీ యొక్క కటాక్షము ఆ బిడ్డపైన ఉంచండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యా మరి వారిని మీరు మీ సన్నిధిలో నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా భవానీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డ చేస్తున్న జాబు ప్రయత్నాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే ఆ ప్రయత్నాలన్నిటిని సఫలపరచండి. మంచి జాబు ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. దుర్గా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి తండ్రి బిడ్డకు వచ్చిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇచ్చినటువంటి బిడ్డలను శివాని బట్టి, కృపాను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలను మీ యొక్క జ్ఞానములో నింపమని, మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపమని, మీ యొక్క మెండైన కాపుదల ఆ బిడ్డ కుటుంబం పైన ఉండులాగున సమాధానమైనటువంటి కుటుంబంగా కుటుంబాన్ని మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. వచ్చిన శోధనలు, శ్రమలు, సమస్యలన్నిటిని కూడా యేసు నామములో కొట్టివేయండి తండ్రి అయ్యా. మరి తండ్రి ఆ కుటుంబాన్ని మీరే కట్టమని, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. బిడ్డ సుస్మితను కూడా మీరు దీవించండి. బిడ్డ చదువుకుంటుండగా ప్రభా చదువుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా తండ్రి. వారి యొక్క కుటుంబంలో ఉన్న తల్లి, వారి అక్కను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి అయ్యా. బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా లతా గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ ప్రెగ్నెంట్ గా ఉంది నా తండ్రి అయ్యా. బిడ్డ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంది తండ్రి. మీరే సహాయం దయచేయండి. యేసు నామంలో ఆ ఇన్ఫెక్షన్ ని కొట్టివేయండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. ఐషు కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ చిన్న బిడ్డను మీరు దీవించండి. చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ముఖ్యంగా ప్రభా బిడ్డకున్న అనారోగ్యాన్ని యేసు నామంలో కొట్టివేయండి. సంపూర్ణ ఆరోగ్యవంతురాలు ఆ బిడ్డను మీరు నిలవబెట్టండి తండ్రి అయ్యా. లిల్లీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకున్నటువంటి అయా సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారి అమ్మగారి ఆరోగ్యము నిమిత్తము, వారి యొక్క తమ్ముడు ఆరోగ్యము నిమిత్తము, వారికి ఇచ్చిన పిల్లల నిమిత్తము ప్రార్థిస్తుండగా మీ యొక్క తండ్రి కరుణ, మీ యొక్క కటాక్షము, మీ యొక్క తండ్రి హస్తము బిడ్డలకు తోడుగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిడ్డ నాగమణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు యేసు నామములో కొట్టివేయండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ప్రభా వారిని మీరే నడిపించండి. స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు తండ్రి. మీరే సహాయము దయచేయండి. మంచి ఆరోగ్యమును, శారీరక బలమును ఆ బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా అయా ఎందరైతే ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. క్యాన్సర్తో, మైగ్రేన్, తలనొప్పితో, మోకాల నొప్పులతో అయా మరి నడవలేని స్థితిలో పక్షవాయువుతో ఉండి అయా ఎందరైతే బిడ్డలు దీర్ఘకాలిక రోగాలతో, వ్యాధులతో ఉన్నారో, బలహీనతతో ఉన్నారో తండ్రి అయా ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఏ నొప్పి ఉన్నా, ఎటువంటి అయా బాధ వారికి ఉన్న, అనారోగ్య సమస్య వారికి ఉన్న యేసు నామములో కొట్టివేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి అయా. మన శాంతిని బిడ్డలకు అనుగ్రహించండి. శాంతి సమాధానమును బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. దేన్ని బట్టి ఆందోళన చెందకుండా, దేన్ని బట్టి భయక్రాంతులు కాకుండా అయా, దేన్ని బట్టి భీతి చెందకుండా ప్రతి బిడ్డకు మీ యొక్క ధైర్యాన్ని ప్రసాదించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుంచి విడుదల దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా సహాయము దయచేయండి. ముఖ్యంగా నా ప్రభువా అయా మరి తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు సంతానము నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి. అదే విధంగా ఈ రాత్రికాల సమయంలో నిద్ర పట్టక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో తండ్రి అయా ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా మరి నిద్రను అనుగ్రహించండి. మంచిగా తండ్రి సేద తీరుటకు సహాయము దయచేయండి అయా. ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని ఘనపరిచి మిమ్మల్ని కీర్తించే భాగ్యము వారికి అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభా అయా నైట్ డ్యూటీ చేసుకునే ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. అవునయ్యా మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచండి తండ్రి. వెళ్తున్న మార్గమును తండ్రి సరళము చేయండి. మీరే తండ్రి వారికి ముందుగా నడవమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి వారికి వచ్చిన కష్టాన్ని బట్టి అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఒత్తిడితో ఉన్నారో, మానసిక ఆందోళనతో ఉన్నారో
వారికి ఉన్న ఆందోళన, వారికి ఉన్న ఒత్తిడి, తండ్రి వారికి ఉన్న బాధ అంతటినీ కొట్టివేయండి ప్రభా. నీ వాక్యము బాధల్లో నెమ్మది కలిగిస్తుంది ప్రభా. అట్టి మాటలు అయ్యా బిడ్డలకు మీరే తండ్రి, మీరే వారితో మాట్లాడి ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థానము గల నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఫలింపచేయునుగాక.